ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. రేపు ఎన్నికల్లో అతను పోటీ చేయాలి. అతను తీసుకొచ్చే లోపల ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని కేసులు పెట్టి లోపల పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే, తాత్కాలికంగా నడవచ్చు. ఇది సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించదు, ప్రజలు కూడా అంగీకరించరు. ఇట్లాంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి యావగింపు కూడా ప్రజల్లో వస్తుంది. అక్కడ తాగదు, ప్రజల్లో తిరుగుబాటు కూడా వస్తుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా ఫైర్ అయినటువంటి సందర్భాలు నేను ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తూ ఉన్నాం. మాజీ ఎంపీపీ త్రిపురాంతకం మండల పార్టీ నాయకులు, అదేవిధంగా ఎంపీటీసీగా ఉన్నటువంటి ఆళ్ళ ఆంజనేయ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేశారని, ఆళ్ళ ఆంజనేయ రెడ్డి మీద కూడా కావాలనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారని, సాక్షులు లేకపోయినా కూడా దానికి సంబంధించి పోలీసులు అత్యుత్సాహం చూపించారని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒంగోలు జైలుకు తరలించినటువంటి ఆంజనేయ రెడ్డిని కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిలాఖత్ మీద కూడా ఆయన వెళ్ళి పరిశీలించడం, అదేవిధంగా పరామర్శించడం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఆళ్ళ ఆంజనేయ రెడ్డి విషయం ఒక సంచలన వార్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని పత్రికల్లో ఆళ్ళ ఆంజనేయ రెడ్డి మీద సానుకూలంగా వార్తలు రావటం, కొన్ని పత్రికల్లో ఆళ్ళ ఆంజనేయ రెడ్డి మీద కూడా వ్యతిరేకంగా వార్తలు రావడంతో మరి సమాజం ఎటుపోతుందో అని ఉద్దేశంలో కూడా కొంతమంది ప్రజలు ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏంటిది? ఎవరిని చూసుకొనిది? ఎందుకు ఇంత వన్ సైడ్గా వెళ్ళిపోతున్నారు? అంటే ప్రజల్ని రక్షించడమా, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా మీ యొక్క బాధ్యత? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకే వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకే ఉంటుంది. ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఎంపీపీగా అనౌన్స్ చేసింది 18 మంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఓటేసుకుంటారు. ఈ దుర్మార్గం ఏంటి? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి ఈ రకమైనటువంటి దాడి చేయడం ఏంటి? 27వ తేదీ ఎంపీపీ ఎలక్షన్ ఉంది కాబట్టి, ఈ క్యాండిడేట్ ఎంపీపీ అభ్యర్థి కాబట్టి కావాలని ఒక రాజకీయం కోసం, ఒక ఎంపీపీ కోసం, ఒక ఎంపీపీ పోస్ట్ కోసం కావాలని నాటకీయ పరంగా టీడీపీ వాళ్ళు కొంతమంది కలిసి, అదేవిధంగా ఈ ఎస్ఐ కూడా కలిసి మూకుమ్మడిగా అరాచకం చేసి ఇతను నిర్బంధం చేస్తున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇంతకన్నా దౌర్జన్యం ఇంకేమీ లేదు. ఒక ఎస్ఐ అతని విధులను పూర్తిగా మర్చిపోయి ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి కావాలని వైసీపీ కార్యకర్తలని ఎలక్షన్ జరగనీయకుండా ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేసి లోపలేస్తే ఈజీ అయిపోద్దని చెప్పి కావాలని కుట్ర చేస్తున్నారు.